నమస్తే మై సెల్ఫ్ సరసిజ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఎల్లంపల్లి ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే బీఆర్ఎస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేసిన సీఎం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పొంగిపొర్లుతున్న వాగులు వంకలు ఆపరేషన్ నర్మాల సక్సెస్ ఎయిర్ లిఫ్ట్ చేసి బాధితులను రక్షించిన ఆర్మీ రామగుండం క్యాంపు కార్యాలయంలో గణనాథునికి పూజలు సతీమణితో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఇక వార్తలోని వివరాలు లక్షల కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో నిండా లోపాలే ఉన్నాయని సీఎం యనుమల రేవంత్ రెడ్డి ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టును అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అంతకుముందు ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులను అడిగి పలు వివరాలు సేకరించారు. మేడిగడ్డ బ్యారేజీని నీటితో నింపితే కూలిపోయే ప్రమాదం ఉందన్న సీఎం దీంతో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టును అధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. ముందుగా అధికారులతో కలిసి ఏరియల్ సర్వే నిర్వహించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వస్తున్నాయి ఇన్ఫ్లో అవుట్ఫ్లో తదితర వివరాలు సీఎంకు వివరించారు. సీఎం వెంట భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ తో పాటు పలువురు ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పగా నిర్మించామని చెప్పుకుంటున్న మామ స్వాతిముత్యం, అల్లుడు ఆనిముత్యమని ఎద్దేవా చేశారు. తాము 80,000 పుస్తకాలు చదవలేదని, పుస్తకాలు చదివి ప్రాజెక్టు నిర్మించడం వల్ల అది కూలిపోయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాలపై ఎన్డీఎస్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. వాటికి కూడా సమస్య ఉందనే కదా, మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యం కట్టారు. మేడిగడ్డ అయినా, అన్నారమైనా, సున్నీళ్ళైనా వాళ్ళు ఏంటంటే అన్ని తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనిముత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సున్నీళ్ళలో పోయాలి, అక్కడి నుంచి ఎత్తితే శ్రీపాద ఎల్లంపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. నీకు గుండెకాయ లాంటి అక్కడి నుంచి మేడిగడ్డ దగ్గర నువ్వు ఎత్తితే ఏడబోయాలి, అన్నారంలే కదా పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి, శుద్ధిలో పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి. మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. వాటికి నాణ్యత లేదనే కదా అవి రెండు కూడా కూలే ప్రమాదంలో ఉన్నాయంటారు. అవి రెండు కూడా కూలే అవకాశం ఉందంటారు అనే సాంకేతిక నిపుణులు చెప్తారు. మేము లోపలికి చూడలే సాంకేతిక నిపుణులు ఏమంటున్నారంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యము. డిజైన్లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నిర్వహణలో లోపం ఉంది. మూడు రకాల లోపాలు ఉన్నదాంట్లో హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసింది అనుకో, అది కూలింది అనుకో, ఇట్లా చాలా గ్రామాలు తుడిచిపెట్టకపోతాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. దీంతో గ్రామాలలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలు, వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. జగిత్యాల జిల్లా ధర్మపురిలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో అక్కడి పరిస్థితిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి వరద ఉధృతిని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. భారీ వర్షాలు, వరద వల్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. గోదావరి వరద పట్ల స్థానికులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. భారీ వర్షాలు, వరదల పట్ల ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఇప్పటికే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కడం, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుల నుండి భారీగా వస్తున్న వరదను ఎప్పటికప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు గత కొద్ది రోజుల క్రితమే తెలంగాణ ప్రజలకు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారికి, అధికార యంత్రాంగానికి కూడా
ఈ అకాల వర్షాలు ఉన్నాయి. వర్షాల వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఏ జిల్లాకు ఆ జిల్లా కలెక్టర్స్కు అండ్ ఎస్పీ గారికి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ జిల్లాలకు సంబంధించినటువంటి గోదావరి కానీ వరద నీరు కానీ వచ్చినట్టయితే అప్రమత్తంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలు తరలించే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆల్ కలెక్టర్స్ అని ఆల్ ఎస్పీస్కు. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద గత 15 రోజుల నుంచి ఎప్పటికప్పుడు పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. కాగా గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో ధర్మాపురిలో పుష్కర ఘాట్లను దాటి ప్రవహిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో డీఈఓ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ధర్మపురి గోదావరి వద్ద ప్రజలు భక్తుల సౌకర్యార్థం పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లా భీర్పూర్ మండల కేంద్రంలోని మెయిన్ కెనాల్ యూటీకి రంధ్రం పడి పొలాలు ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. విషయం తెలుసుకున్న జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెయిన్ కెనాల్ యూటీకి రంధ్రం పడి ఇండ్లు పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోందన్నారు. రోళ్లవాగు ప్రాజెక్టుకి ఒక షట్టర్ బిగిస్తే నీళ్లను నిల్వ చేసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి షట్టర్ బిగించే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆమె వెంట మాజీ జెడ్పీటీసీ కొలుపుల రమణ, నాయకులు సతీష్, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, రాజేశం, తిరుపతి, మహేందర్ పాల్గొన్నారు. మరి లింక్ కెనాల్ గా వస్తున్నటువంటి యూటీ ఈడ నర్సింహపల్లి బీర్పూర్ మధ్యలో ఉన్నటువంటి ఈ కెనాల్కు కింద మరి పూర్తిగా కూడా గండి పడడం జరిగింది. దానివల్ల కింద నుంచి వాటర్ పోయి మరి పొలాలు కూడా మరి కొట్టుకపోయి అక్కడ కూడా అద్దులు కూడా లేని పరిస్థితి చేసే విధంగా మరి వరద వల్ల ఆ పరిస్థితి వస్తుంది, ఆ నష్టం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు అదేవిధంగా ఇళ్లకు వస్తున్నాయని చెప్పేసి చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి. కానీ ఒక చిన్న తలుపు పెడితే ఏమవుతుందని అంటే అవసరం ఉన్నప్పుడు నీళ్లు వదులుకోవచ్చు, అవసరం లేనప్పుడు ఆ నీళ్లను నిల్వ చేసుకునే సామర్థ్యం షెటర్ పెడితే మరి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే వైఫల్యమా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అభివృద్ధి అని అంటే ఇలా రోళ్లవాగు ప్రాజెక్టు గతంలో కొట్టుకపోతే అద్దులు లేకుండా అయిపోయింది. అప్పుడు కొద్దిగా కారణాలు, సాంకేతిక కారణాలు అన్నారు, కొద్దిగా కట్ట అన్నారు. అప్పుడు ఏం జరిగినా కూడా మళ్ళీ ఇప్పుడు కూడా తలుపు పెట్టే పరిస్థితి లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలోని పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మద్దిమల్ల గ్రామంలో రాయిని చెరువు ఉధృతంగా అలుగు దూకుతోంది. గర్జనపల్లి మూలవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మండల తహసీల్దార్ ముక్తార్ పాషా ప్రజలకు సూచించారు. వీర్నపల్లి మండల వివిధ గ్రామాల ప్రజలకు తెలియజేయగా వాతావరణ శాఖ వారు భారీ వర్షాలున్నాయని తెలిపినందున మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని, చేపల వేటకు వెళ్ళవద్దని, పశువుల మేతకు బయటకు వెళ్ళవద్దని, మధ్యమల రాయి చెరువు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రవాహాలు దాటవద్దని కోరుచున్నాను. పాత అయిన ప్రమాదకర పరిస్థితులు ఉంటేనే వెంటనే మండలాధికారులకు తెలియపరచాలని, వారికి తాత్కాలిక పునరావాసం కల్పిస్తామని, ఇంటి ఆవరణలో వినాయక చవితి మండపాలలో ఏర్పాటు చేసిన విద్యుత్ పరికరాలపై వర్షం నీరు పడకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకొని. జగిత్యాల జిల్లాలో నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది. విద్యాశాఖ పాఠశాలలకు సెలవును ప్రకటించింది. సారంగపూర్ మండల కేంద్రంతో పాటు రేచపల్లిలోని పలు ఇళ్లలోకి నీరు చేరింది. రాయకల్ మండలంలో వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉండగా లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక జగిత్యాల పట్టణంలోనూ టవర్ సర్కిల్, మహాలక్ష్మీనగర్ ప్రాంతాల్లోనూ వరద నీరు పొంగి పొర్లుతోంది.
గత 2 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం బడకాపూర్ గ్రామంలోని హుసేన్యా వాగు పొంగి పొర్లుతోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కరీంనగర్ నుండి రావాల్సిన ఆర్టీసీ బస్సు రాకపోవడంతో కరీంనగర్ టౌన్ కి వెళ్లే విద్యార్థులు పనుల నిమిత్తం వెళ్లే కూలీలకు ఇక్కట్లు తప్పడం లేదు. ఇప్పటికైనా హుసేన్మియా వాగుపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తి 8 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రామగుండం లారీ అసోసియేషన్లోని యార్డ్లోకి నీరు చేరడంతో అందులోని లారీలు నీట మునిగాయి. దీంతో భారీ క్రేన్ సహాయంతో లారీలను బయటకు తీశారు. సాయంత్రం వరకు వరద ఉధృతి పెరిగే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయకల్ పట్టణాల్లోని రోడ్లు అన్ని జలమయమయ్యాయి. ధర్మపురి గోదావరిలో వరద నీరు అధికంగా రావడంతో పుష్కర ఘాట్లు మునిగిపోయాయి. దీంతో పుణ్య స్నానాలకు భక్తులను అనుమతించడం లేదు. గోదావరి పొంగి పొరలడంతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి గోదావరిని పరిశీలించారు. గోదావరి తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు మంత్రి లక్ష్మణ్ పలు సూచనలు చేశారు. ఇక ధర్మపురి రహదారిలో అనంతారం రోడ్డు, నేరెళ్ల గుట్ట వద్ద గల వాగు పొంగి పొర్లుతూ ఉండడంతో ధర్మపురి, జగిత్యాలకు రాకపోకలు నిలిపివేశారు. వరదల నేపథ్యంలో జిల్లాలోని చెరువులన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా పొంగి పొర్లుతున్న వాగులను కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలో వరదల్లో చిక్కుకుపోయిన 5 వ్యక్తులను కాపాడేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు చేసిన కృషి ఫలించింది. ఆర్మీ హెలికాప్టర్స్ సహాయంతో ఎయిర్ లిఫ్ట్ చేసి బాధితులను రక్షించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మండలంలో భారీ వర్షాల కారణంగా ఎగువ మానేరుకు వరద పోటెత్తడంతో అధికారులు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో ఓ పశువుల కాపరి గల్లంతు కాగా మానేరు వాగులో 5 రైతులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. దీంతో సహాయక చర్యలు చేపట్టిన అధికారులు ఎట్టకేలకు బాధితులను రక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల వాగులో పశువుల కాపరి గల్లంతయ్యాడు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. మండలంలో భారీ వర్షాల కారణంగా ఎగువ మానేరుకు వరద నీరు అధికంగా చేరడంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో మానేరు వాగు ఉధృతి పెరిగింది. ఈ క్రమంలో వాగు దాటుతున్న పశువుల కాపరి నాగయ్య గల్లంతు కాగా ఆయన కోసం రెవెన్యూ, పోలీసు, రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు మానేరు వాగులో 5 రైతులు చిక్కుకుపోగా వారిని రక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కాగా సమాచారం అందుకున్న విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. వాగులో చిక్కుకున్న వారికి డ్రోన్ సహాయంతో ఆహారం అందించారు. వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
నర్మాల గ్రామంలో వరదల్లో చిక్కుకున్న 5 వ్యక్తులను కాపాడేందుకు నిన్నటి నుంచి అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ వరద ఉధృతి ఎక్కువగా ఉండడం, దానికి తోడు వర్షం కూడా భారీ స్థాయిలో కురవడంతో వారిని రక్షించడం అధికారులకు కష్టతరంగా మారింది. దీంతో ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి బండి సంజయ్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. దీంతో స్పందించిన రాజ్నాథ్ సింగ్ బాధితులను రక్షించేందుకు 2 ఆర్మీ హెలికాప్టర్స్ ను పంపించారు. చివరికి ఆర్మీ హెలికాప్టర్ల సహాయంతో బాధితులను ఎయిర్ లిఫ్ట్ చేసి కాపాడారు. స్వామి నర్సింగ్ ఒక గారికి ఇచ్చిన, మహేష్ వాళ్ళ బాబు ఒక గారికి ఇచ్చిన, అది అటు పుల్ల సైడ్ లాస్ట్ వచ్చిందే నేను వాళ్ళ ఇద్దరు భయపడితే వాళ్ళ నలుగురు భయపడుతున్నా వాళ్ళు ఇద్దరు తీసుకున్నాను. నేను లాస్ట్ అంతా అని చెప్పాను. అందరూ చేసిరా? అందరూ వచ్చారు. ఉన్న 5 నేను లాస్ట్ వచ్చాను. వాళ్ళిద్దరు ఒక పని ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్తాను అనుకుంటున్నాను హెలికాప్టర్ తెచ్చాను. మరోవైపు వరదల్లో గల్లంతైన నర్మాలకు చెందిన పంపుకాడి నాగయ్య నివాసానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మనోధైర్యం కోల్పోవద్దని, అండగా ఉంటామని వారిని ఓదార్చారు. నాగం కుమారుడు సాయికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందించారు. నిన్నటి నుంచి రెస్క్యూ ఆపరేషన్లలో నిమగ్నమైన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కృషి మరవలేనిదని బండి సంజయ్ కొనియాడారు. నర్మాలలో రెస్క్యూ ఆపరేషన్ను పర్యవేక్షించిన ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ దామోదర సింగ్ ను ఆయన అభినందించి శాల్వాతో సన్మానించారు. అంతకుముందు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదలతో ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలిపారు. నర్మాల వరదల్లో బాధితులు చిక్కుకుపోయారని తెలిసిన వెంటనే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కోరి ఆర్మీ హెలికాప్టర్లను తెప్పించినట్టు తెలిపారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ల రాక కాస్త ఆలస్యమైందన్నారు. వర్షం కాస్త తగ్గిన వెంటనే ఎయిర్ లిఫ్ట్ చేసి బాధితులను కాపాడామన్నారు. కాగా ఇక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించిన జిల్లా కలెక్టర్, ఎస్పీని బండి సంజయ్ అభినందించారు. కమాండర్ శ్రేణి గారు గ్రేట్ ఆఫీసర్ అన్న. ఆయన ఎప్పటికప్పుడు ఫోన్ చేసి వాతావరణం ఇప్పుడు సార్ అనుకూలిస్తుంది సార్, హైదరాబాద్లో వర్షం లేదంటే ఇక్కడ కూడా తగ్గింది సార్, మీరు పంపండి, ప్రయత్నం చేయండి, మీకు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారేమో కానీ కొంచెం కష్టపడి సారంటే వెంటనే 2 చేపలను ఇప్పుడే పంపించి వాళ్ళను వీళ్ళని బయట తీసుకురావడం, మళ్ళీ ఆ చేపలు మళ్ళీ 2 చేపలు, మొత్తం 4 చేపలను ఇలా సైనిక హెలికాప్టర్లు వచ్చి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తాయి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్, రాష్ట్ర ఇక్కడ విమర్శిస్తలేనండి ఇవ్వండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమన్వయం, సహకారం, ఇక్కడ స్థానిక నాయకులు ఆదిత్యవాస్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చి ఇక్కడ ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు నేను ఒక వ్యక్తిని కాపాడిండు, పోయి వచ్చిండు, వాళ్ళకి ఫుడ్ పంపించిండు. ఇందులో రాజకీయ అభిప్రాయ భేదాలు ఏవి లేవు. మోడీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ వాళ్ళిద్దరు కూడా తెలంగాణ తరఫున, మా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం తరఫున వాళ్ళిద్దరికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. వాళ్ళ సేవ మర్చిపోలేము, 5 ప్రాణాలు కాపాడిన వాళ్ళు. దాంతోపాటు శ్రేణి ఆఫీసర్ కూడా చాలా రెస్పాండ్ అయ్యి చాలా వెంటనే రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళ పొద్దు నుంచి 100 ఫోన్లు చేసి వాళ్ళ కాపాడే ప్రదేశం అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్. మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు మా తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఉన్నారు, పొన్న ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. సమాచారం మేరకు మా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నిన్నటి రోజు అర్ధరాత్రి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఒక అతన్ని కాపాడి ప్రవీణ రైతు తీసుకుని రావడం జరిగింది. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు దేశవ్యాప్తంగా ఆ ప్రాంతం మా కలెక్టర్ గారు, ఎస్పీ గారు అధికారులు అటువైపు ఉన్నారు. వాటిని ఆ బోట్లో కింద తీసుకురావడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళు ఎక్కడానికి కొంచెం వెనుక ఉండవచ్చు, హెలికాప్టర్ అయితే బాగున్నట్టు ఆలోచన అంటే బాగుంటుంది. ఇంకా రాబోయే 4 రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇంత జరుగుతుంటే, ప్రజలు ఇంత అవస్థల్లో ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం నిన్ననేమో మూసీ నది సుందరీకరణ మీద వారు రివ్యూ చేసినట్టుగా చూసినాం. ఇవాళనేమో
రాష్ట్రానికి ఒలింపిక్స్ ఎట్లా తేవాలని చెప్పి రివ్యూ చేస్తున్నట్టుగా ఇప్పుడే నేను టీవీలో చూశాను. పరిస్థితి ఎట్లా ఉంది అంటే రోమ్ నగరం తగలబడుతుంటే ఆ చక్రవర్తి ఎవరో ఒక ఆయన నీరో చక్రవర్తి కుడేలు వాయించుకుంటూ కూర్చున్నాడట. అట్లా రాష్ట్రం వరదల్లో ఉంటే మూసీ సుందరీకరణ ముఖ్యమా, లేకపోతే రాష్ట్రానికి ఒలింపిక్స్ అనే డిస్కషన్ ముఖ్యమా, లేకపోతే ప్రస్తుతం పంట నష్టం? మరోవైపు నర్మాల బాధితులను పరామర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ తిరిగి వెళ్తూ ఉండగా మాజీ మంత్రి కేటీఆర్ ఎదురుపడ్డారు. బండి సంజయ్ ని చూడగానే ఆయన కాన్వాస్ వద్దకు కేటీఆర్ వచ్చారు. వాహనం దిగి కేటీఆర్ వద్దకు వచ్చిన బండి సంజయ్ అభివాదం చేశారు. బాగున్నారా అంటూ ఒకరిని ఒకరు పలకరించుకున్నారు. అనంతరం నర్మాల బాధితులను పరామర్శించేందుకు కేటీఆర్ అక్కడి నుండి వెళ్లిపోయారు. పెద్దపల్లి జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నెలకొల్పిన గణనాథునికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజల్లో ఎమ్మెల్యే దంపతులు సాంప్రదాయబద్దంగా పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, ప్రతి ఇంట ఆనందం నెలకొనాలని గణనాథుణ్ణి వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా సింగరేణి రీజియన్లోని ఓసీపీలోకి వరద నీరు చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో ప్రాజెక్టులోని రహదారులన్నీ బురదమయంగా మారిపోయాయి. భారీ వాహనాలు నడిచే పరిస్థితి లేకుండా అవి యార్డుకే పరిమితమయ్యాయి. వర్షాల ప్రభావం కారణంగా రామగుండం రీజియన్లో రోజుకు 40 నుంచి 50 వేల టన్నుల మేర బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రాజెక్టుల్లో చేరిన వరద నీటిని బయటకు పంపించేందుకు అధికారులు తగిన చర్యలు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో యూరియా కోసం సొసైటీ వద్ద రైతులు అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉన్నప్పటికీ రైతులు వర్షంలో తడుస్తూనే పడిగాపులు కాస్తున్నారు. కొందరు ఎక్కువ శాతం స్టోరేజీ చేసుకోవడం వల్ల 1-2 ఎకరాలు ఉన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారని వారు వాపోయారు. యూరియా చల్లకపోతే పొట్ట దశలో ఉన్న వరి చేతికి రాదని ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులందరం ఇక్కడ సొసైటీ దగ్గర భాగం తీరినాం. వర్షంలో కూడా మొదలు 5 గంటల నుంచి లైన్ కట్టినాం. ఇప్పటి వరకు అధికారులు ఇంకా రాలేదు. వాళ్ళు ఫోన్ చేస్తే 9:30 వస్తామన్నారు. మన కోసం దొరికాయని రైతులు ఇప్పటికే బస్సుకొకటి వచ్చే 300 బస్తాలట. బస్సుకొకరు ఒక బస్సుకి 2 చొప్పున ఉన్నారు ఇక్కడ. మా యూరియా లేక పంటలు నష్టపోయే పరిస్థితి ఉంది. పొట్ట దశకు వచ్చినాయి. గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి తొందరగా రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. ఇది యూరియా కొరత కృత్రిమ కొరత లాగా కనబడుతుంది. ఇచ్చిన వాళ్ళకే 10-20 బస్తాలు ఇస్తున్నారు. రాత్రి 50-60 బస్తాలు దాటిస్తున్నారు ట్రాక్టర్లతో. రైతులు, పేద రైతులు మొత్తం నష్టపోయే, చిన్న సన్నకారు రైతులు మొత్తం నష్టపోయే పరిస్థితి ఉంది. దయచేసి గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి రైతులకు ఇబ్బంది లేకుండా చేయవలను. వర్షం కురుస్తున్నా కూడా రైతులు లైన్లో నిలబడి యూరియా బస్తాల కోసం ఎదురు చూడడం జరుగుతుంది. పంట పొలాలు పొట్ట దశకు వచ్చినందువలన యూరియా కొరత వల్ల పంట నష్టం జరిగే అవకాశం ఉంది. దయచేసి ప్రభుత్వం ఇకనైనా రైతుల కష్టాలను తెలుసుకొని సకాలంలో యూరియా అందించే ప్రయత్నం చేయగలరని మా యొక్క రైతుల మనవి.
పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని 2A బొగ్గు గనిపై తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను సంబంధించిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఏరియాలో మెడికల్ బోర్డు నిర్వహించాలని, కార్మిక వర్గానికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. అనంతరం మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని అధికారులకు వినతిపత్రం అందజేశారు. మా బాధలు ఒకటి కాదు, రెండు కాదు. ఇలా మెడికల్కు సంబంధించినటువంటి బోర్డు నిర్వహించడం లేదు. ఆ బోర్డు ఏదైతే ఉన్నదో గతంలో మీరు టీబీ కేసుగా ఉన్నప్పుడు 3 నిర్వహించడం జరిగింది. ఆ 3లో ఒకటి కాదు, అసలు ఇన్ని నెలల నుంచి బోర్డే లేదనేటువంటి దుస్థితి ఏర్పడ్డది. ఆ బోర్డు పెడితే 55 మందిలో ఒక 5గురిని మాత్రమే ఒక ఇన్వాలిడేషన్ చేస్తూ 50 మందికి ఇవ్వకుండా కూడా వాళ్ళని నష్టం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ 50 మంది ఏదైతే ఉన్నారో ఆ 50 మందికి సంబంధించినటువంటిది మళ్ళీ విలువాలని చెప్పేసి అని వాళ్లకు కారుణ్య నియామకాలు మెడికల్ అన్ఫిట్ చేయాలా ఇదని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే నెలలో 3 బోర్డులు నిర్వహించాలా ఇదని చెప్పేసి అని కార్మిక వర్గానికి నష్టం జరగకుండా చూడాలా ఇదని చెప్పేసి అనేటువంటి డిమాండ్ కూడా మేము అమలు చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ మేనేజ్మెంట్ కానీ, ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ, ఏఐటీసీ కానీ వీళ్ళందరూ కూడా ఏమి కూడా చప్పుడు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు పావులు కదుపుతూ ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా ఇలా ఈ ప్రైవేటీకరణను కార్మిక వర్గం అంతా వ్యతిరేకించాలా ఇదని చెప్పేసి అని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా బొగ్గు బ్లాకులు మాకు ఇవ్వాలా ఇదని చెప్పేసి అని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇలా కార్మిక వర్గానికి మెరుగైన వైద్య సౌకర్యం ఇచ్చాలని, మారుపేర్లతో విజిలెన్స్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కేసు సమస్యలు పరిష్కరించి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలా ఇదని చెప్పేసి డిమాండ్ చేస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలను జారీ చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు భారీ స్థాయిలో వరద నీరు జలాశయాలకు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు గేట్లను ఎత్తి వరద నీటిని కిందికి వదులుతున్నారు. 2 రోజులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకి భారీ స్థాయిలో వరద నీరు ప్రాజెక్టుల్లోకి వచ్చి చేరుతుంది. వాటి సామర్థ్యం కూడా దాటిపోవడంతో అధికారులు ఆయా ప్రాజెక్టుల గేట్లు ఎత్తి కిందకి నీరు వదులుతున్నారు. పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 17 గేట్లు ఎత్తి ఎల్ఎండీకి నీటిని వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. 12 గేట్లు 1.50 మీటర్లు, 5 గేట్ల మీటరు మేర ఎత్తిని నీటిని దిగువకు వదులుతున్నారు. గత 2 రోజులుగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలను వర్షాలు ముంచెత్తడంతో రాజరాజేశ్వర జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గంభీర్రావుపేట వద్ద ఎక్కువ మానేరు ఉగ్రరూపం దాల్చడంతో 82,350 క్యూసెక్కుల నీరు రాజరాజేశ్వర జలాశయానికి వస్తుండగా ఎస్ఆర్ఎస్పీ గాయత్రి పంప్హౌస్ నుండి 15,500 క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. 17 గేట్ల ద్వారా ఎల్ఎండీకి 45,635 క్యూసెక్కులు, ప్యాకేజీ 10 ద్వారా అన్నపూర్ణ జలాశయానికి 9,600 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్టు చెప్పారు. జలాశయం పూర్తి సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా ప్రస్తుతం అందులో 20.560 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.
వరద ఉధృతి నేపథ్యంలో శ్రీ రాజరాజేశ్వర జలాశయాన్ని రాష్ట్ర చీఫ్ ఇంజనీర్ ఈఎన్సీ మధుసూదన్ రావు, ఎస్సీ సుమతీదేవి, డిఈ అంజయ్య, ఏఏఈలు సంగీత తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులకి పలు సూచనలు చేశారు. వారి వెంట జగన్, అడిషనల్ ఈఎన్సీ సత్యనారాయణ, వర్క్ ఇన్స్పెక్టర్ రాజేష్ ఉన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టును రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ సందర్శించారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీటితో నిండిపోవడంతో 40 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి దాదాపు 7 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో వస్తుండగా 6.5 లక్షల క్యూసెక్కుల నీరు అవుట్ఫ్లో ద్వారా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారులతో సమావేశమయ్యారు. వరద ఉధృతి దృష్ట్యా మారుతున్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీలు, సంబంధిత విభాగాల అధికారులు సమాచారం అందించాలని ఆదేశించారు. వరుసగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదీ తీర ప్రాంతాల్లో నివసించేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వివిధ భాగాల అధ్యక్షులు ఉన్నారు. విపరీతమైన వర్షాభావంతో గోదావరి ఉప్పొంగుతా ఉంది. దిగువన ప్రాంతాలను జాగ్రత్త చేస్తూ ఇలా ప్రభుత్వం అందరినీ కూడా హెచ్చరికలు చేయడం జరిగింది. దిగువ ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. వస్తున్నటువంటి వరదని ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్నాం. ఇంట్లో 8,12,000 ఇంట్లో ఉంటే 6,50,000 అవుట్ఫ్లో నీళ్లు బయటికి వదలడం జరుగుతూ ఉంది. దానివల్ల ఈ ప్రాంతంలో సమానంగా బయటికి రాకుండా నీళ్లను మెయింటైన్ చేసేటువంటి అధికారులను నిజంగా అభినందిస్తాను. ఎక్కడ కూడా ప్రమాద ఘటనలు లేవు. అయినా ముందు జాగ్రత్త చర్యగా నీటికి దగ్గర ఉన్న వాళ్ళు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 1 గంట ఆగితే 22 TMC కంటే ఎక్కువ బ్రిడ్జికి ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 62 గేట్లకు గాను 40 గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. అవసరం ఉంటే 60 కూడా చేస్తే అప్పుడు అవుట్ఫ్లో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఆ వరుణదేవుని, ఆ గంగామాతని ఈరోజు పూజలు చేసి శాంతించాలని కోరినాం. తప్పకుండా మమ్మల్ని కనిపిస్తుంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.